అవసరం లేదు, మీకు మీరే చేసుకోవాలి. మనకి దీనికి దాదాపు 10 ఏళ్ళు జైలు శిక్ష ఉంటుంది. ఓకే, మనం ఏమనుకుంటాం, గంజాయి ఎవరో చేస్తారు, ఎవరో పట్టుకెళ్తారు, పండిస్తారు, ఇవన్నిటికీ కూడా మన శిక్షలు ఉంటాయి, మనకేం సంబంధం లేదు, తాగితే మనకేం కాదు అనుకుంటాం. అవునా? కొంతమంది అలా అనుకునే అలా మన చూడు, మన పెద్ద బ్రిడ్జ్ దగ్గర కానీ లేకపోతే స్టేట్ బ్యాంక్ ఎదురు కానీ ఆ మూడ కూర్చొని తాగుతూ ఉంటారు, మాకేం కాదు అనుకోని. కానీ అలా తాగుతూ దొరికినా సరే కూడాను వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకి పంపించవచ్చు మనం. అర్థమైందా? కాబట్టి మేము చెప్పేది ఏంటంటే, మీలో ఎవరైనా సరే అలా గంజాయే కాకుండా స్మోకింగ్, సిగరెట్లు కానీ, బీర్లు తాగుతామని కానీ, లేకపోతే జీలికలు తాగుతామని కానీ, ఇలాంటి చెడు వ్యసనాలు ఏమున్నా సరే మనం అన్నిటికన్నా కూడాను దూరంగా ఉండాలి. ఉంటామా? గట్టిగా చెప్పాలి, ఉంటామా? అర్థమైందా? వాళ్ళు ఏంటంటే మన మీద కేసులు కడతారు, జైలుకి పంపిస్తాము, ఇవన్నీ మాటలు కాదు. ముఖ్యంగా ఏంటి, నీ భవిష్యత్తు పోద్ది. నువ్వు ఇప్పుడు రేపు పొద్దున నువ్వు ఏదో ఒకటి అవ్వాలనుకుంటున్నావు, చిన్న నువ్వేమవుతారు? సింగర్. చూడు, ఇలా సింగర్ అవుదాం అనుకుంటాడు, ఈ సిగరెట్ తాగుకుంటూ ఇవి చేసుకుంటూ ఇక్కడ రోడ్ల మీద తిరిగితే అవన్నీ అవుతాడా? అవ్వం కదా. నువ్వు ఏమైతే అవ్వాలనుకుంటున్నావో దానికి కావాల్సిన నువ్వు రా మెటీరియల్ అంటే దానికి కావాల్సిన ముడిసరుకులను కూడా సమర్పించుకొని దాని అంతనే కూడా ఒక పొయ్యిలో వేసి వండితేగా ఫైనల్ వరకు మంచి ఫుడ్ వస్తుంది. అవునా కాదు? అలాగే నువ్వు అవ్వాల్సిన ఏదైనా గోల్ అవ్వాలనుకుంటే దానికి కావాల్సిన అంతా కూడా నువ్వు టాలెంట్ అంతా సంపాదించుకొని ఫైనల్ గా నువ్వు సింగర్ అవ్వాలి, మంచిగా పాడేదానికి నీకు కావాల్సిన ప్రాక్టీస్ అంతా చేస్తే నువ్వు అవుతావు. అవునా కదా? అవన్నీ పక్కన పెట్టేసి రోడ్డు మీద కూర్చొని గంజాయి తాగుతా, సిగరెట్ తాగుతా, బీర్లు తాగుతా తిరిగితే అవుతావా? అవ్వం కదా. కాబట్టి ఈ విషయాన్ని ఏదో మేమేదో మీకు చెప్పడానికి వచ్చాము, ఏదో తెలుసుకున్నాం అనుకోకుండా మీతో పాటు మీ స్నేహితులకు కానీ, మీ ఊరి వాళ్ళకి కానీ, మీ తోటి వాళ్ళకి అంటే మీ అన్నదమ్ములు ఎవరైనా తాగుతూ దొరుకుతూ కనిపించినా సరే, ఏమైనా సరే మేము మా ఊర్లో ఎవరైనా పలానా ఎవరు చెడిపోతూ ఉన్నాడు సార్ అనుకుంటే వాడి కూడా ఈ విషయాన్ని చెప్పండి. అర్థమైందా? మామూలుగా పూర్వకాలంలో మన తాతలు మొత్తం దాని ఎన్ని కాలం, 200 కాలం లేకపోతే 100 సంవత్సరాలు బతికేవారు. అవునా? ఇప్పుడు చూడు, మన నాన్నలు మన పెద్దనాన్నలు అందరూ కూడా 60 ఏళ్ళకి హార్ట్ అటాక్లు వచ్చాయని, అవునా కాదు? 70 ఏళ్ళకి హార్ట్ అటాక్ వచ్చిందని అంటున్నారు. అవునా? ఇంకా మన నాన్నలు ఉంటే మనం ఇంకా వీక్ అయిపోతామా లేదా? ఎందుకు ఒకప్పుడు పొలం పని చేయాలంటే నడుచుకుంటే వాళ్ళు, ఇప్పుడు పొలం పనికి వెళ్ళాలి మన నాన్న అడగలుగుతారు, బండి మీద వెళ్తారు పొలం దాకా. అవునా? ఒకప్పుడు పొలం పనికి వెళ్ళాలంటే మన తాతలు నడుచుకుంటూనే వెళ్ళేవారు. అవునా? ఇప్పుడు బండి మీద పొలం దాకా వెళ్తారు, అక్కడ చేసుకుని వచ్చేస్తారు. కానీ ఇప్పుడు బండి మీద వెళ్తున్నారు. రేపు పొద్దున నువ్వు పొలం పని చేస్తావో చెయ్యవు, అప్పుడు నీకు ఇంకా నీ బాడీ వీక్ అయిపోతుంది. అవునా? ఫిజికలీ మన స్ట్రెంత్ తగ్గిపోయినప్పుడే మన లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతుంది. ఓకే, కాబట్టి మీరు అందరూ కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎవరైనా మీ ఊర్లో కానీ ఎవరైనా కానీ ఈ గంజాయి జోలికి కానీ ఏమైనా వెళ్తే మాత్రం మంచిగా చెప్పండి. అర్థమైందా? మనం మామూలుగా బతికితేనే మనం 60 ఏళ్ళ పాటు బతకట్లేదు. అలాంటిది గంజాయి తాగుతూ, బీర్ తాగుతూ, సిగరెట్ తాగుతూ ఉంటే 60 కాదు కదా 30 ఏళ్ళకే చనిపోతాం. అవునా కాదు? 30 ఏళ్ళు చనిపోతే ఏముందో నన్ను, ఇప్పుడు నీ వయసు అంతా 16, 15 లేకపోతే 13, 12 ఉంటాయి. అవునా కాదు? ఈ 13-12 years కి నువ్వు ఏదో ఈ టైంలో ఏదో అలవాటు చేసుకున్నావు, వ్యసనం అలవాటు చేసుకునే ఇది టైం ఇది. ఓకే, ఈ టైంలోనే మనకి వ్యసనాలు అలవాటు అవుతాయి. ఈ టైంలో అన్ని కంట్రోల్ చేసుకొని నేను ఎటువంటి చెడు వ్యసనాలకి పోను, నేను ఏవి తాగను, ఏ బీరు తాగను, ఏ మందు తాగను, ఏ సిగరెట్ తాగను అనుకున్నావే అనుకో, నీ యొక్క స్ట్రాంగ్ పర్సన్ బిల్డప్ అవడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, అన్ని దృష్టిలో పెట్టుకొని మీరెవ్వరూ కూడా ఇలాంటి జోలికి మాత్రం వెళ్ళమని చెప్పేసి ప్రామిస్ చేయండి. అర్థమైందా?